మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది లాంగ్ టర్మ్గా పెట్టాలి, మనకి రిటర్న్స్ బాగుంటాయి అంటూ ఉంటారు. అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళే ముందు చూడాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే సజెషన్స్? దట్స్ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే చాలామంది మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటారు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయలేరు. అందుకని ఆ ఫౌండేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా సరే ఒక ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ దాన్ని ఇన్సూర్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఆ ఫ్యామిలీ మెంబర్ ఏదైనా డెత్ అయింది అనుకోండి, ఆ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అతనే కదా, వచ్చే ఎర్నింగ్స్ అన్నీ ఆగిపోతాయి కదా, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందుకని ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే ముందు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన వాళ్ళందరూ ఇన్సూరెన్స్ ఏంటంటే అది ట్యాక్స్ సేవింగ్ లేకపోతే అనవసరం వేస్ట్ అనుకుంటారు, కానీ ఇట్స్ మ్యాండేటరీ. మన ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసేది ఒకే ఒక్క విషయం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే లేదు, అది ఫస్ట్ ఇన్సూరెన్స్. అది ఉంటే మనం బతుకుంటే మనం డబ్బు సంపాదిస్తాం. మనకి ఏమైనా అయినా సరే ఒకేసారి ఆ డబ్బు అంతా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు ఫ్యామిలీకి. అందుకని ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. రెండోది, హెల్త్ ఖరాబ్ అయిపోతే ఉన్న ఆస్తులను అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆస్తులను టచ్ అవ్వకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కానీ తీసుకుంటే, మెడికల్ ఇన్సూరెన్స్ మనకి ఏదైనా అయితే ఇది చూసుకుంటుంది మొత్తం. అందుకని కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మనకి ఏదైనా అయితే డిజేబుల్ అయిందా అనుకోండి, వర్క్ బాలేం కదా, అందుకని మనకి డిజేబుల్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ ఫోర్త్, సడన్గా జాబ్ కొడితే అందుకని ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీకు ఉండాలి ఎంతకంత. ఈ 4 రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. అందుకని మీకు ఏమేమి కావాలంటే, ఒకటి హెల్త్ ఇన్సూరెన్సు, రెండోది మీకు టర్మ్ ఇన్సూరెన్సు, మూడోది యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, నాలుగోది ఎమర్జెన్సీ ఫండ్స్. ఈ 4 రెడీ అయిన తర్వాత ఉన్న అప్పులు మొత్తం ముందు తీర్చుకోండి. మీరు ఏమైనా అప్పులు చేసి ఉంటే కనుక, ఎందుకంటే అవన్నీ అప్పులతో ఉండి వాటికి ఇవ్వకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ నాట్ గ్యారెంటెడ్ కదా, బట్ అవతల మీరు గ్యారెంటీ ఇవ్వాలి కదా. అందుకని డెట్స్ మొత్తం తీర్చేసిన తర్వాత ఇప్పుడు బిగించేయండి. ఇంకా ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లానింగ్ డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే హాస్పిటల్ అయినా సరే ప్లానింగ్ ఆ డబ్బులు దానికి పోతాయి, ఇటు ఇది అడ్డుకుంటుంది. జాబ్ ఊడినా సరే ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఒకవేళ మనకి ఏదైనా అయినా సరే మన డబ్బులు మనకు సపరేట్గా వస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఆగిపోదు అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీ జర్నీ, ఖచ్చితంగా దానికన్నా ముందే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం మ్యాండేటరీ. అది 3 చేసిన తర్వాతనే ఇప్పుడు బిగిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉండదా అంటే సార్? రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అది రిస్క్ రివార్డ్ రెండు పక్క ఫ్రెండ్స్ అండి. రెండు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, రిస్క్ పక్కనే ఉంటుంది. తక్కువ రిస్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, తక్కువ రిటర్న్స్ వస్తుంటాయి. కాబట్టి రిస్క్ రివార్డ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలంతే. కాబట్టి మీరు రిస్క్ ఎంత టాలరేట్ చేస్తారో అన్నదాన్ని బట్టేసి, మీకు ఏ ఎసెట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నదాన్ని బట్టేసి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మీరు ఏం చేయాలంటే, ఇమీడియట్లీ రిక్వైర్మెంట్స్ ఒకటి, షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఒకటి, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఒకటి, ఇలా డిఫరెంట్ పెట్టుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇట్లా మీరు గోల్ ఓరియంటెడ్గా ప్లాన్ చేసుకుంటూ మీరు ముందు తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో సాధారణంగా జరిగే తప్పులు ఏంటి అంటే సార్? ఎక్కువ మంది నేను చెప్పాను కదా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. అంటే లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపి కోసం నెలకి 20,000 పెట్టి బిగిన్ చేస్తారు. 4 నెలలు కట్టంగానే ఈ లోపు హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. డబ్బులు కావాలి కదా, దాన్ని అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకు దీంట్లో పెడతారు. తప్పదు కాబట్టి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కాకపోతే జాబ్ పోయిందనుకోండి, దాన్ని కంటిన్యూ చేయలేరు. ఓకే, లేదా మనకి ఏమైనా అనుకోండి, దాన్ని కంటిన్యూ చేయలేము. ఓకే, రెండోది, ఎక్కువ మంది టిప్స్ మీద వాటి మీద డిపెండ్ అయ్యి ఏవో పాలసీలు తీసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ సూటబుల్ టు అవర్ గోల్స్ అనమాట. గోల్ సూట్ అవ్వదు కాబట్టి దాన్ని ఆపేయాల్సి వచ్చింది అనమాట. చాలామంది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటారు. అవి రిటర్న్స్ రావు. ఇన్సూరెన్స్ పర్పస్ ఇన్సూరెన్స్ అండి, ఇన్కమ్ కోసం కాదు కదా. వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు సంవత్సరం 2 లక్షలు అని చెప్పేసి, ఇప్పుడు మిగిలిదే 2 లక్షలు. అందులో సేవింగ్ ఎక్కడ ఉంది, ఓన్లీ ప్రొటెక్షనే ఉంది కదా. అది ఒక్కోసారి రాంగ్ ప్రొడక్ట్ చూస్ చేసుకుంటారు. లైక్ బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకుంటూ పోతారు. ఏజ్ 20 ఉంటుంది, బ్యాంక్ డిపాజిట్ చేసుకుంటూ పోతుంటారు, పోస్టల్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఏమొస్తుంది రిటర్న్స్? అందుకని రైట్ ప్రొడక్ట్, రైట్ గోల్స్ సూట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అందుకని మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు నాలెడ్జ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎసెట్ క్లాసుల మీద, వాటికున్న రిస్క్ మీద, వాటికున్న సైక్లికల్ నేచర్ మీద కమాండ్ ఉండాలి ఎంతకంత. అప్పుడు మాత్రమే వాటి డీల్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అందుకని నాలెడ్జ్ ఇస్ పవర్ఫుల్ ఇక్కడ. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో సార్ సరైన అసెట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, నేను అదే అంటుంది, మీ ఏజ్ని బట్టి, మీ ఫైనాన్స్ గోల్స్ని బట్టేసి, అంటే ఎంత టైంలో అది రీచ్ అవ్వాలని బట్టేసి, ఎంత పర్సెంటేజ్ కావాలని దాన్ని బట్టేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ 22 ఏజ్ అనుకోండి, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు కదా, కాబట్టి అగ్రెసివ్గా ఈక్విటీలో పెట్టుకోవచ్చు. ఈక్విటీ పెట్టచ్చు, క్రిప్టోస్ పెట్టచ్చు, స్మాల్ క్యాపిటల్ పెట్టచ్చు. రిస్క్ తీసుకునే ఏజ్ అది.
నాకు 35 వచ్చేసింది అనుకోండి, ఫ్యామిలీ వచ్చింది కదా, ఇప్పుడు డిపెండెంట్స్ ఉన్నారు కదా, ఇంత ముందులో రిస్క్ టాలరేట్ చేయలేరు కదా, అప్పుడేముంది ఈక్విటీ 75% అట్లా ఇచ్చేసి 25% మీరు డెట్కి వెళ్ళిపోండి. డెట్ కాంపోనెంట్ ఏంటంటే కొంచెం గ్యారెంటీ చేసింది అనమాట. లేదు నేను నా ఏజ్ 50 దాటేసింది, ఇప్పుడు 50-50 పెట్టాలి, ఈక్విటీ కుదరదు, 60 దాటింది, ఈక్విటీ మర్చిపోండి, ఇంకా లేట్ అయ్యారు ఇప్పటికే మీరు. ఇంకా ఎందుకంటే అక్కడి నుంచి క్యాష్ ఫ్లో ఇంపార్టెంట్ తప్ప వెల్త్ క్రియేట్ చేసుకోవటం కాదు. అందుకే రిటైర్మెంట్ అనే అది వెల్త్ కన్జంప్షన్ స్టేజ్ అంటాం, యూత్నేమో వెల్త్ అక్యుములేషన్ స్టేజ్ అంటాం మనం. కాబట్టి ఏజ్ని తగ్గట్టు ఫైనాన్షియల్ గోల్స్ని బట్టు క్యాష్ ఫ్లోని పెట్టేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి మీకు దాని గురించి ఎంతకంత నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు ఈజీగా ఐడియల్గా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అందుకని ఇవాళ రేపట్లో వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్త్ ప్రొటెక్షన్, వెల్త్ ఎలా క్రియేట్ అన్నిటి మీద ఎంతకంత కాంప్రహెన్సివ్ ఐడియా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆర్ ద ప్రొఫెషన్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. బట్ యూ మస్ట్ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద వెల్త్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మనం ఎందుకు వర్క్ చేస్తుంది చెప్పండి, అంటే మనీ కోసం వర్క్ చేస్తాం కదా. సో ఆ మనీని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎంత బాగా పెంచుకుంటూ పోతే మనకు తర్వాత ఫ్యూచర్లో అంత రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. మీ సజెస్ట్ చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి సార్? అది పర్సన్ టు పర్సన్ మారిపోద్ది, ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. అందుకని లూజ్గా మనం ఎవరి సలహాలు ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇప్పుడున్న కండిషన్స్ ఏ స్టేజ్ చేరదాం అనుకుంటున్నారు అన్నదాన్ని బట్టేసి మనం అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్ట్రైట్ అవేగా మీరు స్మాల్ క్యాప్ తీసుకోండి అలా అన్నాం అనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ అది కాకపోతే, అందుకని వాళ్ళకి ముందు ఏం ఇంట్రెస్ట్ అనేది మనం గమనించి మనం అడ్వైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.